పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పీరియాడిక్ డ్రామా హరిహర వీరమల్లు చివరకు థియేటర్ లో గ్రాండ్ గా అయితే రిలీజ్ అయింది. నిన్న జూలై 24, 2025 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ అయితే వస్తుంది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ మొఘల్ రాజు ఔరంగజేబ్ గా ఒక కీలక పాత్రలో నటించాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోలు కలిపి ఈ సినిమా 70 కోట్ల గ్రాస్ 32.5 కోట్ల నెట్ కలెక్షన్ రాబట్టింది. హైదరాబాద్, విజయవాడ వంటి సెంటర్ లో టికెట్లకు భారీ డిమాండ్ ఉండగా మొదటి రోజు ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు కలిపి 12.7 కోట్ల నెట్ వసూలు నమోదయ్యాయి. పవన్ కెరియర్ లో ఇంత భారీ ఓపెనింగ్స్ ఇప్పటి వరకు రావడం ఇదే తొలిసారి. కానీ క్రిష్ జాగర్లమూడి మొదట ఈ సినిమాను తెరకెక్కించిన ఆ తర్వాత జ్యోతి కృష్ణ దర్శకత్వం బాధ్యతలు చేపట్టడం సినిమా అవుట్పుట్ పై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. జ్యోతి కృష్ణకు పెద్దగా అనుభవం లేకపోవడంతో స్టార్ హీరోను హ్యాండిల్ చేయలేకపోవడం వంటి విమర్శలు అయితే వస్తున్నాయి. హరిహర వీరమల్లుగా పవన్ కళ్యాణ్ ఎంట్రీ యాక్షన్ సీక్వెల్స్ ను కొల్లగొట్టినాదిరో పాట, పోర్ట్ ఫైట్ సీన్ చార్మినార్ ఫైర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కానీ సెకండ్ హాఫ్ లో కథనం కొంచెం సాగదీసినట్టుగా అనిపించడం, విఎఫ్ఎక్స్ బలహీనంగా ఉండడం, పవన్ లుక్స్ కొన్ని చోట్ల సింక్ కాకపోవడం వంటి అంశాలు విమర్శలకు కారణమయ్యాయి. సోషల్ మీడియాలో విఎఫ్ఎక్స్ పై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో విడుదలైన ఏ సినిమాల్లోనూ ఇంత దారుణమైన విఎఫ్ఎక్స్ సన్నివేశాలు లేవని విమర్శలకు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గుర్రపు స్వారీ చేసే ఒకే సమయాన్ని డైరెక్టర్ జ్యోతి కృష్ణ 4 సందర్భాల్లో చూపించడం విమర్శలకు తావించింది. వెంటనే స్పందించిన మూవీ టీం సెకండ్ హాఫ్ లోని హార్స్ రైడింగ్ సీన్, తోడేలు సీన్, కోహినూర్ వజ్రం జర్నీ సీన్స్ వంటి విఎఫ్ఎక్స్ లోపాలు ఉన్న సన్నివేశాలను తొలగించింది. ముందు 2 గంటల 42 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఇప్పుడు 2 గంటల 22 నిమిషాలకి కుదిరింది. సీన్ల మధ్య లింక్ కట్ కాకుండా జాగ్రత్తగా ఎడిటింగ్ చేసినట్లు నిర్మాతలు తెలిపారు. ఈ కట్ చేసిన కొత్త వెర్షన్ నిన్న రాత్రి నుంచే థియేటర్లో ప్రదర్శించింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇంకా మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.